2 weeks ప్రోగ్రామ్ 10వ తేదీ వరకు ఆల్రెడీ మనము ఈ హైపర్ టెన్షన్ టీబీకి సంబంధించిన కార్యక్రమాన్ని 100 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా పోయిన నెల 10వ తేదీన ఈ ఘనంగా ఈ రాష్ట్రవ్యాప్తంగా స్టార్ట్ అయింది. ఇది ఈ నెల 10వ తేదీ వరకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రకరకాల కార్యక్రమాలు ముఖ్యంగా అన్ని పిహెచ్సిల్లో అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ చోట్ల కూడా ఈ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ముఖ్యంగా హైపర్ టెన్షన్ వల్ల వచ్చే దుష్ఫలితాలు, తర్వాత వచ్చే ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ప్రజల ఆహార నియమాలు ఎలా ఉంటాయి, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎప్పటికప్పుడు చెకప్ చేసుకోవడము, ఇవన్నీ కూడాను మన వైద్య ఆరోగ్య తరఫున మన అంగన్వాడీ టీచర్స్ కానీ, ఆశా వర్కర్లు కానీ, ఏఎన్ఎం కానీ ప్రతి చోట కూడా అవగాహన ఇస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో కూడా ప్రతి డాక్టర్ విధులకు వచ్చినప్పుడు ఆ గ్రామానికి అక్కడ అందరికీ కూడా చెక్ చేసుకుని 18 అబోవ్ ఉన్న వాళ్ళందరూ కూడా బీపీ చెక్ చేసి ఏదైనా తీసుకున్నట్లయితే మందులు ఖచ్చితంగా నెల మందులు ఇచ్చేట్టుగా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే ముఖ్యంగా ఈ డైట్ అంటే ఫుడ్ ఆహార ప్రవర్తనగా మార్చుకోవడానికి వాళ్ళ దైనందిన జీవితంలో అలవాట్లు ముఖ్యంగా చెడులతో అలవాట్లకు దూరంగా ఉండడానికి, అలాగే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండే ఆయిల్స్ కానీ ఫ్యాక్టరీ పదార్థాలు ఉండడానికి ప్రజలకు అవగాహన కల్పించడం, ఇలా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ ముఖ్యంగా హైపర్ టెన్షన్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా చూసింటారు చాలా గ్రామాల్లో పెరాలసిస్ పేషెంట్స్ ఉండడము, తర్వాత హార్ట్ స్ట్రోక్స్ రావడము, చనిపోవడం జరుగుతూ ఉంది. కాబట్టి అంటే మనం ఒక చాప కింద నీరులాగా బీపీ అనేది చాలా బాగానే ఉంటుంది. నాకేం సిమ్టమ్స్ లేవు, లక్షణాలు లేవు అనుకుంటుంటారు, కానీ వాటి లోపల బీపీ ఎక్కువ ఉంటుంది. సడన్గా ఒక్కసారి ఆ బీపీ ఎక్కువైన తర్వాత కొలాప్స్ కావడము, ఆ మెదడులో నరాలు చిట్టడము, తద్వారా పెరాలసిస్ రావడము, హార్ట్ స్ట్రోక్ రావడం జరుగుతూ ఉంది. కాబట్టి బీపీని క్లియర్గా చెక్ చేసుకోవడము, మందులు ఖచ్చితంగా వాడడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి మందు సక్రమంగా వాడడము, డైట్ ఖచ్చితంగా ఫాలో కావడము, ఇంకా సాల్ట్ రెస్ట్రిక్ట్ డైట్ అంటారు, ఉప్పు తగ్గించడము, ముఖ్యంగా ఈ మిక్చరు ఊరగాయలు ఇలాంటివి ఉంటాయి, పిక్కల్స్ ఇవన్నీ కూడా తినకుండా ఉంటే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా ఈ బీపీని అదుపులో ఉంచుకోవాలని మంచి ప్రజలకు మరొకసారి వైద్య ఆరోగ్య శాఖ తరఫున అందరికీ మరొకసారి